వెల్కమ్ టు మన ఇంటి వంటలు. సింపుల్గా తయారు చేసుకోగలిగే స్నాక్స్ బఠానీ కొత్తిమీర వడలు. సాయంత్రం పూట వేడివేడిగా టేస్టీ అయిన బఠానీ కొత్తిమీర వడలను వేసి పెట్టండి. బఠానీ కొత్తిమీర వడల కోసం 1/2 కిలో బఠానీలను 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బఠానీలను వడకట్టి మిక్సీలో వేసి పిండిలాగా రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వడల తయారీ కోసం ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ 1, మీడియం సైజ్ కొత్తిమీర కట్ట 1, అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు 1 స్పూను, ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపోయినంత. మిక్సీ చేసి పెట్టుకున్న బఠానీ పిండిలో ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బఠానీ కొత్తిమీర పిండిని వడల్లాగా వత్తుకొని దానిలో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన బఠానీ కొత్తిమీర వడలను 2 వైపులా కాల్చుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసేయాలి. ఈవినింగ్ టైం స్నాక్స్గా ఈ రెసిపీ ఎంతో బాగుంటుంది. వీటిని టమాటో సాస్తో కానీ లేదా పల్లీల చట్నీతో కానీ కొత్తిమీర చట్నీతో కానీ దేనితోనైనా తినేయచ్చు. ఎంతో టేస్టీ అయిన బఠానీ కొత్తిమీర వడలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.